నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ప్రీతి సుగాలి కేసు రాజకీయ చర్చకు తావిచ్చింది. ఇటీవల కాలంలో ఈ కేసు విషయంలో కూటమి వర్సెస్ వైసీపీగా పొలిటికల్ వార్ నడిచింది. తన కుమార్తె సుగాలి ప్రీతి హత్య కేసు విషయం ఇన్నేళ్లైనా ఏమీ తేలలేదని ఆమె తల్లి తాజాగా చేసిన విమర్శలతో మరోసారి ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. విశాఖలో జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పార్టీ వేదిక మీద నుంచి దీని మీద వివరణ ఇచ్చారు. అయితే దాని మీద కూడా విమర్శలు ప్రతి విమర్శలు రావడంతో కూటమి ప్రభుత్వం దీన్ని సీరియస్ గానే తీసుకుంది. ఏపీలో రాజకీయంగా వివాదాస్పదమైన కేసుగా సుగాలి ప్రీతి కేసును చూడాల్సి ఉందని అంటున్నారు. సుగాలి ప్రీతి తన హాస్టల్ గదిలో 2017లో విగత జీవిగా కనిపించారు. ఆమెను ఎవరు చంపారు, ఏం అన్నది మాత్రం నాటి నుంచి అది పెద్ద చర్చగానే ఉంది. ఈ కేసు విషయంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. అయితే ఈ కేసులో సిబిఐ విచారణ జరిపినా ఎలాంటి పురోగతి లేదని అంటున్నారు. తగిన ఆధారాలు ఈ హత్య కేసుకు సంబంధించి లభించకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని అంటున్నారు. ఇక సుగాలి ప్రీతి తల్లి విజయవాడలో పాత్రికేయులతో మాట్లాడుతూ పవన్ మీద ఆరోపణలు చేశారు. ఆయన తన రాజకీయం కోసమే ఈ కేసును ఉపయోగించుకున్నారని ఆమె విమర్శించారు. వైసీపీ నేతలు కూడా అదే చెబుతూ వచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో పవన్ నిరసనలు తెలియచేయడం వల్లనే సుగాలి ప్రీతి కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరిగిందని గుర్తు చేశారు జనసేన నేతలు. అయితే ఆ సాయం వైసీపీ ప్రభుత్వం చేసిందని, దానిని ఏ విధంగా జనసేన క్లెయిమ్ చేసుకుంటుందని వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యం నుంచి చూస్తే కనుక కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగమే సిబిఐ విచారణ అని అంటున్నారు. ఇక సిబిఐకి ఈ కేసును రెండోసారి అప్పగిస్తున్నారు. గతంలో అయితే ఏ విధమైన పురోగతి లేదని తేలింది. మరి ఈసారి చూస్తే మరింత సీరియస్ గా దర్యాప్తు సాగుతుందా అన్నదే చర్చగా ఉంది. అయితే ఆధారాలు అన్నవి పెద్దగా లేవని చెబుతున్న క్రమంలో సిబిఐ కనుక రంగంలోకి దిగితే మాత్రం ఎంతో కొంత ఆశావహ వాతావరణం ఈసారి ఉండవచ్చని అంటున్నారు. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరింత ఫోకస్ పెడతారని కూడా అంటున్నారు. ఎటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక దాంతో ఈ కేసులో మూలాలను సిబిఐ పట్టుకుంటే ఆ కుటుంబానికి న్యాయం దక్కినట్టు అవుతుందని అంటున్నారు. ఇక ఈ కేసు విషయంలో దర్యాప్తును వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డీజీపీ, సిఐడి చీఫ్లను కోరారని కూడా చెబుతున్నారు. ఇక చూడాలి మరి ఏం జరగబోతుందా. ఇప్పటికైనా ఈ కేసు విషయంలో ఏమన్నా గుప్పులు బయటకు వస్తాయా అనేది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ కేసు తేలుతుందంటారా, లేకపోతే ఇవి కూడా కేవలం మాటల వరకు పరిమితం అవుతాయంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.